వెల్కమ్ టు E6 టీవీ న్యూస్. నేను జమీమా. వివరాలు చూద్దాం. ఐబొమ్మ రవి కస్టడీలో వెలుగులోనికి వచ్చిన సంచలన విషయాలు. ఇక చిత్ర పరిశ్రమ పైరసీని భూతంలా చూస్తోంది. పైరసీ వల్ల తమకు కోట్ల రూపాయల నష్టం వచ్చిందని పోలీసులను ఆశ్రయించింది. అందుకు కారణమైన ఐబొమ్మ రవిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అనంతరం కస్టడీలోనికి తీసుకున్నారు. మొదట తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అన్న రవి ఆ తర్వాత పలు సంచలనమైన నిజాలు బయట పెట్టినట్లు తెలుస్తోంది. అవేంటో అనేది ఈ స్టోరీలోనే తెలుసుకుందాం. పైరసీ పిన్ కింగ్ ఐబొమ్మ రవి కస్టడీలో అతడి నుంచి పోలీసులు కీలకమైన సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఐబొమ్మ రవి ఒకడే పైరసీ చేశాడని, పైరసీ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ తో 100 కోట్ల రూపాయలకు పైగా సంపాదించాడని నిర్ధారించుకుంది. ఇందులో ఇప్పటికే 30 కోట్ల రూపాయలకు పైగా బ్యాంక్ లావాదేవీలు సేకరించినట్లు సమాచారం. టెలిగ్రామ్ యాప్ ద్వారా పైరసీ సినిమాలు కొనుగోలు చేసేవాడని పోలీసులు అన్నారు. మూవీపై క్లిక్ చేయగానే 15 యాడ్స్ కు డైరెక్ట్ లింక్ అయ్యేలా వెబ్సైట్ లో ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. రవి 5 రోజుల పోలీస్ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో సాయంత్రం అతన్ని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టి తిరిగి జైలుకి తరలించారు. రవి ఒక్కడే పైరసీ చేశాడు. పైరసీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తో 5 ఏళ్లలో 100 కోట్లకు పైగా సంపాదించాడు. 30 కోట్ల రూపాయలకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు సేకరించారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా పైరసీ సినిమాలు కొనుగోలు చేసి బేరమాడి సినిమాలు కొనుగోలు చేశాడు. USD ద్వారా సినిమా అమ్మిన వాళ్లకు చెల్లింపులు చేశాడు. ఐబొమ్మలో సినిమా రిలీజ్ చేసి కోట్లు సంపాదించాడు. సినిమా చూడాలంటే తప్పనిసరిగా కాంటాక్ట్ యాక్సెస్ తీసుకున్నాడు. సినిమాపై క్లిక్ చేయగానే 15 యాడ్స్ కు డైరెక్ట్ లింక్ అయ్యేలా ఏర్పాటు చేశాడు. మ్యాట్రిమోనీ, బెట్టింగ్, గేమింగ్ తో పాటు పలు యాడ్స్ కు కూడా లింకులు చేశాడు. APK ఫైల్ లింక్స్ పంపి బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేశాడు. 50 లక్షల పైచలకు వ్యూవర్షిప్ చూపెట్టి పెద్ద ఎత్తున డబ్బు సంపాదించాడు. భారత్లో ఉన్న IDFC బ్యాంకుకి నిధుల బదలాయింపు కూడా చేశాడు. IDFC బ్యాంక్కి వచ్చిన నిధులు USDT ద్వారా మళ్లింపు చేశాడని CCS సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఇక కస్టడీలో ఐబొమ్మ రవి కీలకమైన విషయాలు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. రవిది మొదటి నుంచి క్రిమినల్ మెంటాలిటీగా గుర్తించారు. భార్య పిల్లలను చిత్రహింసలకు గురి చేసేవాడని కన్ఫెషన్ రిపోర్ట్లో పొందుపరిచారు. అతని ప్రవర్తన నచ్చకే భార్య విడాకులిచ్చినట్లుగా సమాచారం.